నమస్తే. నేను విజయారెడ్డి. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో కొన్ని విషయాల గురించి డీప్ డిస్కస్ చేద్దాం. ముందు ఇప్పుడు ఎవరైతే విజయారెడ్డి మీన్స్ విజయశాంతి రెడ్డి, సో ఆమె గురించిన డిస్కషన్స్ రకరకాలుగా జరుగుతున్న నేపథ్యంలో ఈమె ఇంత పురికిదా, ఒంటరితనం కోసం సరిపోతుందా, అరే ఈమె ఒకవేళ ఇంత డిప్రెషన్కి లోనైనా పిల్లలు ఇంటర్మీడియట్స్ అవుతుంటారు కదా, ఒకరు ఫస్ట్ ఇయర్ ఒకరు సెకండ్ ఇయర్, దెన్ ఆమె కూడా ఆర్థికంగా మంచి ఇది ఉన్న మనిషి, ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ దాంట్లో ఆమె టీమ్ లీడర్ అని, ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా, అసలు ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ మొత్తం కేసు చూసిన తర్వాత ఎక్కడ ఒక చిన్న ఆధారం కూడా వదిలిపెట్టకుండా, అంటే నేను పలానా వాళ్ళ వల్ల చనిపోతున్నాను అని రాయకపోయినా కానీ మనకు అర్థమయ్యే రీతిలో ఏమాత్రం ఆధారాలు లేకపోకుండా ఇది జరగటము అనేది చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అయితే దీనిలోంచి మనం ఒక కోణం ఏంటి, అత్తమామలతో కలిసి ఉండట్ల ఈవిడ, భర్త దుబాయ్లో ఉంటున్నారు, ఈమె తన తల్లి తమ్ముడు కుటుంబంతో కలిసి ఉంటుంది. సరే, ఈమెకి సంబంధించిన ఏదైనా ఒక ప్రవర్తనలో తేడాలు కానీ, లేకపోతే బాధలో ఉండటం కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఏదైనా కానీ ఆమెతో క్లోజ్గా ఉన్న తల్లికి తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉన్నారు, మరి 10th క్లాస్ వరకు హాస్టల్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా అనేది మనకు తెలియదు. ఓకే, అయితే తల్లికి మరదలు తమ్ముడు వాళ్ళకి ఎంతో కొంత ఈమె ఏదన్నా ఒక సందర్భంలో విచారంగా ఉంటుందనో, లేదు అంటే అందరం కలిసి బయటికి వెళ్దాం అన్నప్పుడు నేను రాను అని అంటుందనో, ఇలాంటి కొన్ని సిగ్నల్స్ ఇస్తారు వాళ్ళు, మానసికంగా బాగలేని వాళ్ళు. అలాగే హస్బెండ్ తోటి కూడా ఆమె ఏమీ షేర్ చేసుకోకుండా ఉంది అని నేను అనుకోను. మరి ఇంత గోప్యత ఈ విషయంలో ఉంది అంటే ఖచ్చితంగా ఆమె మానసికంగా సరిగ్గా లేదు అనేది అర్థమవుతుంది. అనగానే ఇమ్మీడియట్గా మనకి వచ్చే మొదటి అనుమానం ఏంటంటే, మీరు మానసికంగా సరిగా లేదు అంటున్నారు, మరి ఆమె ఉద్యోగం ఎలా చేస్తుంది, 15 మంది టీంని ఎట్లా మెయింటైన్ చేస్తుంది, వాళ్ళందరితో పనిచేయిస్తుంది కదా. మానసికంగా అంటే డిప్రెషన్ అనొచ్చు. డిప్రెషన్ నుంచి ఒక రకమైన సైకోసిస్. నాకు ఒక డౌట్ వచ్చింది, ఎంతసేపు ఇదే అనుకుంటున్నారు కానీ వాళ్ళ హస్బెండ్ సౌదీలో ఉన్నారు, దుబాయ్లోనే ఇక్కడ ఉన్నారు కదా, అంటే వాళ్ళ హస్బెండ్ వర్షన్ నుంచి ఏమి డౌట్ లేదా? అంటే చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, మనందరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు. మనందరితో అంటే మీన్స్ మీడియాతో చెప్పక్కర్లేదు. కానీ ఆయన ఎంతసేపటికి 2 ముక్కలు మాట్లాడుతున్నారు. తను చాలా ధైర్యవంతురాలు, తను నా భార్య దేవత అన్నట్లు మాట్లాడుతున్నాడు. తను ఏమన్నా హెరాస్మెంట్ అంటే జనరల్ జరుగుతుంటాయి కదా, అక్కడి నుంచి తను ఇంకేదన్నా పెట్టుకోనో, లేకపోతే అదేదన్నా జరిగి ఈ మనస్తాపం చెందింది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే కాన్సిక్వెన్సెస్ చూస్తుంటే ఆమె కాళ్ళపైన ఆమె నిలబడిన వ్యక్తి, మంచి జాబు, పిల్లలు ఆల్రెడీ చిన్న కిడ్స్ కూడా కాదు, ఆల్రెడీ ఇంటర్మీడియట్ దశలో ఉన్నారు. కాబట్టి ఆమెకు చూస్తుంటే ఏ విషయంలో పెద్దగా సమస్య లేనట్టు అనిపిస్తుంది. ఒంటరి అని అంటే 2 పిల్లలు ఉన్నారు, కాకపోతే ఎందుకు ఇంకొక కోణం ఉండే అవకాశం లేదంటారా? అంటే ఇంకొక కోణం అంటే ఇక్కడ ఒంటరితనం అనే కోణం నాకు బాగా అనిపిస్తుంది ఒకటి. రెండోది, ఇవాళ బాగా చదువుకున్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులు లేవు అనే వాళ్ళ వ్యవహార సరళి చూస్తుంటే కూడా, వాళ్ళు ఒక సమస్య వచ్చినప్పుడు, నిజ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, ఆఫీస్ వర్క్ పక్కన పెట్టండి కాసేపు, వచ్చినప్పుడు వాళ్ళు దానిని సరిగా డీల్ చేయలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఐక్యూ బాగా ఉంటుంది, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, ఐక్యూ బాగుంటే ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, కానీ ఈక్యూ ఉండట్లా, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండట్లేదు. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎందుకు ఉండట్లేదు అంటే, పిల్లల్ని ఎంతసేపు, ఇప్పుడు ఈమెకి 2 పిల్లలు ఉండొచ్చు, కానీ ఈమె ఒక 40 సంవత్సరాల వయసు ఉందనుకుందాం ఈమెకి, అంటే ఒక 25 సంవత్సరాల క్రితం ఈమె చదువుకుని ఉండొచ్చు. అయితే అప్పుడు కూడా ఒక రకంగా చదువు అయిపోయిన తర్వాత, ఒకవేళ ఇన్ కేసు ఉద్యోగానికి సరిపడా చదువు లేకపోతే కూడా పెళ్లి తర్వాత కూడా చదువుకుని ఉద్యోగం సంపాదించి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ మహిళలేంటి పురుషులు అందరూ చేస్తారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో, 25 నుంచి 45 లోపు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయితే ఎమోషనల్ కోషెంట్ అంటారు దాన్ని, అది ఉండట్లేదు. ఎంతసేపు ఐక్యూ లెవెల్స్ బాగుంటే చాలు అనుకుంటున్నాం. పిల్లలు కూడా ఎన్ని మార్కులు వస్తున్నాయి అని అడుగుతున్నారు, ఏ గ్రేడ్ వస్తుందని అడుగుతున్నారు, ఎక్కడ సీట్ వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఎందుకు చాలా కలిచివేసింది, ఏమై ఉంటది అనేసి. ఎందుకంటే ఇది- రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఆమె ఏదన్నా దొరుకుతుందేమో అని ఎంత ప్రయత్నం చేసినా దొరకకపోవడం, మరి లాస్ట్కి మరి అది నిజమో కాదో తెలీదు, రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ మీద ఆమె నా చావుకు ఎవరు కారణం కాదు అని రాసి పెట్టింది అనేది ఒక చిన్న పేపర్ మీద రాసి ఆమె ఆ పార్కింగ్ స్లిప్ వెనకమాల రాసిందనమాట, నా చావుకి ఎవరు కారణం కాదు అని చెప్పి. కానీ ఆమె ఎంత రాసినప్పటికీ కానీ కూడా పిల్లలు సరే ఓకే, ఈ సరే, కోణంలో ఆమె డిప్రెసివ్ కావచ్చు, ఆమె ఒంటరిగా ఫీల్ ఉండొచ్చు, మీరు ఇవన్నీ కారణాలు అయి ఉంటుండొచ్చు కదా. పిల్లలు ఎట్లా యాక్సెప్ట్ చేసి ఉండవచ్చు అంటే ఇప్పుడు ఆమె చాలా డేర్ నిర్ణయం. అవును, ఆమె ఇప్పుడు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను లేను, నేనేమో ఈ ప్రపంచంలో ఉండలేకపోతున్నాను, ఈ ఉండలేకపోతున్నాను అనేది వాస్తవమా కాదనేది వేరు విషయం. ఆమె ఫీలింగ్ చెప్తున్నాను, ఇట్లాంటి వాళ్ళ ఫీలింగు. నేను ఈ ప్రపంచంలో ఎమడలేకపోతున్నాను, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను బతికినా వేస్ట్, ఎందుకంటే నేను సుఖంగా లేను కాబట్టి బతికి ఉండటం ఎందుకు, సరే నేను పోతా. ఇప్పటి వరకు బాగా అసలు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న పిల్లల్ని నాలాగా ఎవరు చూసుకుంటారు, నాలాగా ఎవరు చూసుకోరు, అలాంటప్పుడు నా పిల్లల్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతా అనే ఒక ఉద్దేశం ఆవిడలో కనిపిస్తుంది. కరెక్టే. అందుకని పిల్లలు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేసి ఉంటారు? పిల్లలు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక డిప్రెషన్ పర్సన్ ఉన్నారనుకోండి, ఒక మానసికంగా సరిగా లేని మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఇంట్లో ఒక హ్యాంగర్కి ఒక స్కెల్టన్ పెట్టి ఉన్నట్టే లెక్క. అంటే వాళ్ళ మానసిక స్థితి బాగున్న వాళ్ళ మీద కూడా వేసి రుద్దగలిగే ఒక మానసిక స్థితి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ వల్ల వాళ్ళు డైరెక్ట్గా చెయ్యకపోయినా కానీ వాళ్ళ వల్ల వచ్చే ఏమంటాము, వాళ్ళ ప్రవర్తన వల్ల రెండో వాళ్ళు కూడా ఎంతో కొంత మానసిక రోగులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈవిడ పైగా ఇంకోటి ఏం చేస్తుంటారంటే, ఈ మానసిక రోగులు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది పక్క వాళ్ళని నమ్మించాలని చూస్తారు. ఇప్పుడు నేను ఒంటరితనంతో ఉన్నా, నేను కష్టాల్లో ఉన్నా, ఈ కష్టాల మొత్తానికి కారణం ఏంటి అని చెప్పి కాదు మేడం, అయితే ఇప్పుడు ట్రైన్ ఎదురుగా వస్తుంది, ఈమె డిప్రెషన్, ఓకే, ఇద్దరు పిల్లలు ఒక్కరన్నా మీరు భయంతో వాళ్ళలో- ఇట్లా అడుగు లేదు. వేయలేకపోయినరా అనేది. ఆ పిల్లలిద్దరిని మీరు గమనిస్తే గనక, ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మ మొహమే చూస్తున్నాడు. ఆ పిల్లవాడికి ఇష్టం లేదు, కానీ ఆ పిల్ల మట్టుకు చాలా అసంకల్పితంగా వాళ్ళ అమ్మ వెంట నడిచేస్తుంది. ఆ అమ్మాయిని బాగా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది, కానీ ఆ పిల్లవాడు ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే కనీసం ఆ పిల్లోడన్న ధైర్యం చేసి ఉంటే ఇంత జరిగి ఉండేది కాదేమో అంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా పిల్లలకు చనిపోదామని చెప్పుంటుందా? అక్కడ వరకు వచ్చే వరకు చెప్పుంటుంది అని నేను అనుకోను. అసలు అక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో అనేది కూడా వాళ్ళకి మిస్టరీనే. ఎందుకు వాళ్ళ అమ్మ నడిపించుకుంటా తీసుకుని వెళ్తుంది అనేది కూడా మిస్టరీనే. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు, ఆమె లేదు కాబట్టి ఇదంతా ఊహాగానమే. ఇంతవరకు జరిగిన కేసులను బట్టి ఒక నిర్ధారణ ఏమొస్తుంది అంటే, వాళ్ళు వాళ్ళతోనే కాకోకుండా వాళ్ళ భయం ఏముంటుందంటే, వాళ్ళకి బతకటానికి భయంగా ఉంది. వీళ్ళ భయాన్ని పిల్లల మీద కూడా వేసి రుద్దుతారు. అరే నేను ఇంత చదువుకున్నదా కానీ ఈరోజు పిల్లలు ఎంత ఏమంటారు హైపర్గా ఉన్నారు. మనము గతంలో చూసినాం, మల్లు స్వరాజ్యం దూరపు చుట్టం అవుతుంది, మనవరాలు వరుస అవుతుంది అనేసి ఆమె కూతురు ఆమెను చంపేసింది. 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి, గుర్తుందా మేడం? నేను నల్గొండ జిల్లాలో ఎక్కడో తను లవ్ చేస్తున్న అబ్బాయి గురించి ఒప్పుకోలేదని చెప్పి తల్లి ఏదో వంటనో ఏదో చేస్తుంటేనో ఇట్లా పూజ చేసుకుంటుంటే వెనకాల నుంచి వచ్చి చంపిన వైనం చూస్తున్నాం. మొన్న రీసెంట్గా సేమ్ ఇన్స్టాలో పరిచయం అయిన వ్యక్తికి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదను ఏమో వాళ్ళకు ఆమె ఇంజెక్షన్స్ ఇచ్చి చంపింది. అంటే ఇట్లా చూస్తున్న దాంట్లో ఈ పిల్లలు చాలా అంటే ఎంత హైపర్గా ఉన్నారు ఇప్పుడు అనేది అర్థమవుతుంది. అంటే 10th క్లాస్ దశలోనే తల్లిని క్రూరంగా చంపిన ఒక కూతుర్ని చూసినాం. ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు పిల్లలు. ఇదే పెద్ద మిస్టరీస్గా ఉంది కదా, ఎట్లా వీళ్ళు ఒప్పుకొని ఉంటారు అనేది. ఆ డిపెండెన్సీ ఇప్పుడు ఎంత ప్రేమిస్తారంటే వీళ్ళు,
ఆ పిల్లల్ని తండ్రి కూడా దగ్గర లేడు కదా 4 సంవత్సరాల నుంచి, మొత్తం మానసికంగా పిల్లలకి ఈమె బాగా అటాచ్ అయిపోయింది. పిల్లలు కూడా ఈమెకి అటాచ్ అయిపోయారు. ఆమె ఏమంటే అది అన్నట్లుగా అయిపోయి ఉండాలి. అయిపోయి వాళ్ళ అమ్మ సడన్గా ఒక డెసిషన్ తీసుకుంది. సరే, కానీ ఆ పిల్లోడు మట్టుకు పిల్లోడిలో ఒక పాలైనా సరే కనిపిస్తూ ఉంది, ఇది కరెక్ట్ కాదు, వారిద్దాము అని. కానీ ఆ అమ్మాయి తల్లి మటుకు ఒకే మూడ్లో ఉన్నారు. మీరు చూడండి, అంత చావు కూడా ఎంత భయంకరమైన చావు అంటే అసలు తునకలైపోయే రైలుకి ఎదురవ్వడము అంటే పీస్ అయిపోతారు కదా. పైగా ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కానీ భర్తతోటి ఆమెకి చాలా చాలా మంచి సంబంధం ఉంది, ఆ భర్త కూడా చెప్తున్నాడు, కానీ ఇది ఇక్కడనే డొల్లతనం కనిపిస్తుంది. ఈ డొల్లతనం ఏంటి అంటే, ఆమెకి ఎక్కడనో భర్త పైన అసంతృప్తి ఉంది. భర్త నిష్క్రియాపరత్వం పట్ల ఆమెకి అంతులేని కోపం ఉంది. అందుకే నేను చనిపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది, ఇలాంటి అతని దగ్గర నేను పిల్లల్ని ఇద్దరిని వదిలిపెట్టి వెళ్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనే ఒక భయంతో, బాధతోటి పిల్లల జీవితాలు కూడా అంతం చేసింది ఆవిడ. ఇది ఇంత చాలా ఈజీగా కనిపిస్తుంది మనకి. ఆమె ఒంటరితనంతో ఉంది, ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, పిల్లల్ని కూడా ప్రిపేర్ చేసింది, ట్రైన్కి ఎదురెళ్ళింది. దీని వెనక బలమైన కారణము వాళ్ళ మ్యారిటల్ రిలేషన్లోనే ఒక రీజన్ ఉంది అనిపిస్తుంది. నేనేమనుకుంటానంటే, ఆయన వాట్సాప్ చాట్ని కనుక బయట పెట్టి, అంటే ఒకవేళ వీళ్ళు పోలీసు వాళ్ళు కనుక ఏమైనా డీకోడ్ కనుక చేయగలరు, ఎందుకంటే కంపల్సరీ డిస్కషన్స్ జరుగుంటాయి వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో. ఖచ్చితంగా గంటలు కాల్స్లో ఏం మాట్లాడుకొని ఉంటారు, లేకపోతే ఒక నార్మల్ మెసేజ్, మాట్లాడుకోలేని తనం ఉంటే కూడా మాట్లాడుకోలేని తనం కూడా ఏమనుందా. ఎందుకంటే ఇది రెండో మెయిన్ ఎక్కువ హస్బెండ్ దగ్గర నుంచి కనిపిస్తున్నట్టుగా కూడా ఉంటుంది. ఒంటరితనానికి లోన్ అవ్వడానికి రీజన్ కూడా భర్త ఉండి నిజంగా వీళ్ళిద్దరు ఇష్టపడి ప్లాన్ చేసుకుంటారు, ఎందుకు మనం విదేశాల్లో ఉండాలి, మన ప్లానింగ్ ఏంటో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే నేను ఇంత సంపాదించుకొస్తాను, మనం ఒక సొంత ఇల్లు లేకపోతే ఇంకేదో ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుందని ఇద్దరి ఇష్టంతోటే ఉంటుంది ఏదైనా కూడా. ఇక్కడ మరి ఒకవేళ ఇద్దరి ఇష్టంతో కనుక అయ్యి ఉంటే ఇక్కడ ఒంటరితనమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఉంటున్నాం అనే దానికి వీళ్ళ కారణం తెలుసు కాబట్టి వీళ్ళు సరిపెట్టుకోగలుగుతారు. ఏముండదు, లేదు భర్త లేదు నేను వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా నేను వెళ్తాను అనే దానికైతే మీరు అన్నట్టుగా తప్పదు ఒంటరితనం. ఇంక ఇతని నుంచి నేను ఏం హోప్స్ పెట్టుకోలేను, నాకు భర్త ఉన్నా కూడా పేరుకు లేనట్టు నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఉంది. కానీ ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎక్కడో ఒక లైన్ ఇక్కడే ఉంది. లేకపోతే ఒకవేళ లేదు ఆయన అక్కడ ఉన్నాడు, ఈమె ఒంటరితనంగా ఫీల్ అవుతుంది, ఒకవేళ హస్బెండ్ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది, పిల్లల్ని వదిలి వెళ్ళగలిగే భరోసా కూడా ఉంటుంది కదా. భర్త మీద లేదు ఆ భరోసా లేదు అనిపిస్తుంది. ఆ భరోసా లేదు కాబట్టి ఆ భరోసా తల్లి మీద కూడా లేదు ఆమెకి. లేకపోతే ఇక్కడ ఉన్న తల్లి మీద పోతే నా తమ్ముళ్ళో లేకపోతే నా తల్లిలో చూసుకుంటారు అనుకుంటారు, వాళ్ళ మీద కూడా భరోసా లేదు, ఎవరి మీద ఆమెకు భరోసా లేదు. ఆ భరోసా లేని దానికి ప్రేమరాహిత్యమేముందా, లేకపోతే భర్త పట్టించుకొని తనం ఉందా, లేకపోతే ఆర్థిక కోణం కూడా ఉందా? అంటే ఈమెను ఎవరైనా ఆర్థికంగా చీట్ చేశారా, మోసం చేశారా, మేమున్నాం తోడు నీకెందుకు, అది ఎవరు చేయగలుగుతారు? ఈమె ఎవరితో ఉంటుంది? తన ఇప్పుడు ఏమైనా చెప్తున్నట్టుగా ఆమె తల్లి, తమ్ముడు, లేదంటే భర్త, ఈ ముగ్గురు చుట్టూ ట్రయాంగిల్ తప్పితే ఇంకా వేరే పెద్ద కోణం వేరే కోణం ఏమీ లేదు. ఏదన్నా ఉంటే గనక ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఎప్పుడో ఏదో ఒకటి బయటకు వచ్చి ఉండేది. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఒకటి జరిగింది, ఏదో జరిగింది, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ సమాజం ముందు ఒక పెద్ద క్వశ్చన్ మార్కులా ఫీల్ అవుతున్నారు. నేనేమంటానంటే, ఈ క్వశ్చన్ మార్క్ నుంచి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇవాళ చూడ్డానికి బాగుండి మంచి ఉద్యోగం చేస్తా ఉన్న వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయి అంటే ఇవి ఏ రకం బాధలు? ఈ బాధలు ఇది బయటకు వస్తుందా పోనీ ఈ విషయం? సరే, ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్, కానీ కనీసం ఇది నిజంగా చెప్పాలంటే చాలా బిగ్గెస్ట్ ఇష్యూ. ఇద్దరు పిల్లలు, చక్కటి జీవితం కనిపిస్తుంది, అంతా మంచిగా ఉన్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఘోరంగా ధైర్యం, అది మళ్ళీ ఏదో పిరికితనం కూడా కాదు. నిజంగా నేను అనుకుంటాను, ఇట్లాంటి మరణం కావాలని కోరుకోవడం అంటే ఎంత ధైర్యం. అంటే ట్రైన్కి నిలబడి ఎదురుగా తునాతునకలు అవ్వడం అనేది తెలుసు వాళ్ళకి, ఆ రకంగా
ఇంకా మళ్ళీ ఎక్కడ వాళ్ళు అవకాశం తీసుకోలేదు, దేనికన్నా అయితే బతుకుతామేమో, దీనికి సెకండ్ ఛాన్స్ కూడా లేదు. లేదు, సెకండ్ ఛాన్స్ ఉండదనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనకమాల ముగ్గురులో ఒకరు బతికినా కష్టమే, లేకపోతే ఫెయిల్ అయితే ఆ అవమానం అసలు తట్టుకోలేము, ఇలా రకరకాలుగా ఆలోచించి ఆమె ఆ నిర్ణయం కానీ తీసుకుంది. దీనికి కారణం ఎవరో కానీ, ఏదైనా సరే చావుకి కారణం కాకపోయినా మానసికానికైనా కారణమైన వారిని కూడా బయట పెట్టకుండా వీళ్ళు పోయిరు చూడు. ఇది వెరీ సాడ్ థింగ్ కదా. ఇవన్నీ రకరకాల క్వశ్చన్ మార్క్ తప్ప ఇవాళ చాలా full క్వశ్చన్ stop మార్క్స్ లేదు. కన్నా మొత్తానికి ఎవరో మంచిగా సేఫ్ అయిండ్రు. అవును, ఎవరు సేఫ్ అంటే మనం అనుకుంటున్నాం సేఫ్ అయ్యారని, ఇప్పుడు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు. ఆమె కొన్ని వదిలి వెళ్ళింది ఈ ప్రపంచంలో. ఏంటి అసలు ఒక కుటుంబం ఎందుకు భరోసాని ఇవ్వలేకపోయింది? ఇక్కడ కుటుంబం ఫెయిల్యూర్ కనిపించట్లా. ఇప్పుడు ఆమె భర్త నుంచి సమస్య ఉండి, భర్త నుంచి ఒకవేళ ఒంటరితనం ఉందని తెలిసినా కూడా తల్లి ఉంది, తల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పక్కన పెట్టినా కూడా తల్లి అయితే ఉంది. తల్లి కూడా మరీ చేతగానితనంలో ఏమీ లేదు, ఆమె కాస్త ఆరోగ్యంగానే కనిపిస్తోంది, బాగానే ఉంది. పోని వీళ్ళందరిని వదిలేయండి, నా పిల్లల్ని నేను వెళ్ళిపోతున్నాను, నా పిల్లల్ని నా అత్తమామకే అప్పచెప్తున్నాను అనే ఆ ఇది లేదు. ఇప్పుడు పండగకి వచ్చారు, పండగకి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్కి వచ్చారు, అత్తమామలు కూడా చాలా బాగా చూసుకునేది మా అమ్మాయి, ఇవన్నీ వాళ్ళ అమ్మ చెప్తుంది. కానీ వాళ్ళు అటువైపు నుంచి ఈమె ఏమైతే ఎక్నాలెడ్జ్ చేస్తుందో తల్లి, వాటన్నిటిని వాళ్ళు కూడా అంత పెద్దగా ఏం ఒప్పుకోవట్లా. కాకపోతే ఒకటే చెప్తున్నారు, చాలా బాధ్యతగా ఉండేది మా కోడలు, అయినా మాకెట్లా తెలుస్తుంది, ఆమె ఉన్నది వాళ్ళ పుట్టింట్లో, మమ్మల్ని అడిగితే ఏం తెలుస్తుంది, వాళ్ళ పుట్టింట్లో వాళ్ళని అడగాలి అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటుందా, ఈమె ఇండివిజువల్ గా ఉంటుంది? అమ్మ వాళ్ళతోనే ఉంటుంది, ఇంకా వీళ్ళే సమాధానం చెప్పాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, మానసిక సమస్యల్ని అంత ఈజీగా వదిలేయడము అనేది చాలా పొరపాటు. ఇవాళ ప్రతి ముగ్గురులోనూ ఒకళ్ళకి మానసిక సమస్యలతోటి బాధపడుతున్నారు. అలాగే ప్రతి 10 మందిలోనూ ఒక ముగ్గురు తీవ్రమైన మానసిక సమస్యలతో. మానసిక సమస్య ఉన్నా కూడా ఆమె కనీసం ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ తీసుకొని ఉంటుందా? అనుకోరు కదా, ఎవరికి వాళ్ళు ఏమంటారు, నేను పర్ఫెక్ట్, నేను బాగున్నాను అనుకుంటారు. అయితే చివరిగా ఇలాంటి విషయాలలో ఏం చెప్పదలుచుకుంటారు, ఏం అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నారు? ఏం లేదండి, ఒకటే, ఇక్కడ ఎవరైనా సరే ఏదో ఒక క్షణంలో ఒంటరిగా ఫీల్ అవుతున్నాము, బతుకు భారం అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇది మనది ఒంటరి జీవితం కాదు, మనకి కొన్ని బంధాలతో మనం ఈ ప్రపంచంలోకి పిల్లల్ని ఆవిడే తీసుకొచ్చింది, అతను ఆవిడ కలిసి ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చారు. కానీ ఈ పిల్లల్ని ప్రపంచంలోంచి తీసుకెళ్లే హక్కు నాకు లేదు అనేది ఆమెకు అర్థం కావాలి. ఒకటి అది అయిపోయింది అంటే ఈ మాదిరి ఆలోచించలేని పరిస్థితిలోకి ఆవిడ వెళ్ళింది అంటే ఆవిడ మానసిక స్థితిని మనం అంచనా వేయాలి. ఇలాంటి మానసిక స్థితిలో ఎవరున్నా సరే, ఇంత దూరం వెళ్ళకముందైనా సరే, ఎప్పుడైనా మీకు జీవితం మీద కాస్త ఇంట్రెస్ట్ తగ్గినా సరే, లేదు నేను సరిగా లేను అనేది ప్రతి మనిషికి తెలుస్తుందండి ఏదో ఒక క్షణంలో. ఆ తెలిసిన వెంటనే చేయాల్సింది ఏంటి అంటే, సైకాట్రిస్ట్ దాకా వెళ్ళక్కర్లేదు, మీరు కనీసం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఇవాళ చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో సైకాలజిస్టులు ఉంటున్నారు. ఈ సైకాలజిస్టులు వాళ్ళ ముందు వెళ్ళి మీరు మీ బాధని చెప్తే, ఇది కౌన్సిలింగ్తోనో వీటితోనో తగ్గేది కాదు, మీరు ఇంకొంచెం ప్రమాదంలో ఉన్నారు, మీరు సైకాట్రిస్ట్ని కలవండి అని చెప్పారనుకోండి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అసలు సైకాలజిస్ట్ కాదు, సైకాట్రిస్ట్ దగ్గరికే వెళితే జస్ట్ ఉపశమనానికి మందులు ఇచ్చి ఆ తరువాత మీరు కౌన్సిలింగ్ తీసుకోండి అని ఇలా అడ్వైజ్ చేస్తారు. ఇవాళ నేను చాలామందిని చూస్తున్నానండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వస్తున్న వాళ్ళల్లో భర్తలకి తీవ్రమైన అనారోగ్యం, మానసిక అనారోగ్యం ఉంటే ఆ ఎఫెక్ట్ భార్యల మీద కూడా పడుతుంది. ఈ భార్యలు ఏమనుకుంటారు, సరే భర్త పరిస్థితి ఎలా ఉంది, ఈ కుటుంబాన్ని నేనే మొయ్యాలి అని డిసైడ్ అయ్యి వాళ్ళు కుటుంబాన్ని మోద్దామంటే కూడా వీళ్ళు మొయ్యనివ్వరు. అందుకని ఎవరికి సమస్య ఉన్నా, భార్యకి సమస్య ఉన్నా, భర్తకి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా ఇవాళ ఒక సైకియాట్రిస్ట్ని కలవాల్సిన అవసరం. కానీ ఏదేమైనా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, సమాజం ఉలిక్కిపడింది. సోకాళ్ళు చదువుకున్నాము అనుకుంటున్న వాళ్ళు కూడా జీవితాలు సరిగా. ఒక అమ్మాయి ఏమో మానసికమైన తల్లి, అదే తన తండ్రి లేడు, ఒకతే అమ్మాయి అట, మానసికం, అదే దీంట్లో హుస్సేన్ సాగర్. ఇది డిఫరెంట్.
సబ్జెక్ట్ ఇది Subject. కంప్లీట్గా ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కూడా సంబంధం లేదు.